అసలు ఢిల్లీలో ఏం జరిగింది? అర్ధరాత్రి దేశమంతా నిద్రమత్తులో మునిగిన వేళ అక్కడ జరిగిందేంటి? హస్తినలో నట్ట నడిరాత్రి అమిత్ షాతో భేటీలో బాబు చేసిందేంటి? నడ్డా మాత్రమే సాక్షిగా ఉన్న ఆ సన్నివేశంలో మన కంటికి కనిపించని సీనేంటి? నిజం చెప్పండి చంద్రబాబు గారు, అక్కడ జరిగింది కరచాలనమా, కాళ్లబేరమా? నిజం చెప్పండి చంద్రబాబు గారు, అక్కడ జరిగింది ఆలింగనమా, అడుక్కోవడమా? కానీ ఒక్కటి మాత్రం నిజం, అబద్ధాలు, అసత్యాలు, అవాస్తవాలతో కూడినటువంటి ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బాబు పట్టుకెళ్లారు. సార్ ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి అన్నారు. మాకు అన్నీ తెలుసు, చూడాల్సిన పని లేదు అని షా అనగానే 74 ఏళ్ల బాబు గుండె జారిపోయిందట. ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇవ్వలేదు, ఎక్కువ మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అది కాళ్ల బేరమైనా సీట్ల బేరమైనా చంద్రబాబుకు తగినంత సమయం మాత్రం ఇవ్వలేదు. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి బాబు రెడీ. మరి బీజేపీ రెడీనా అంటే రిలీజ్ కాని సినిమాకు రివ్యూ రాసినట్టే ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, మోడీని దూషించినందుకు నష్టపరిహారం కింద ప్రస్తుతానికి 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు ఢిల్లీ వీధుల్లో బేరం పెట్టారనేది టాక్. ఏదైతేనే చంద్రబాబు దగ్గర ప్లాన్ బి ఉంది. తాను హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే పవన్ ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కేలా టికెట్స్ బుక్ చేశాడు. ఇప్పటికే నేతలకు పార్టీ టికెట్స్ ఇవ్వాల్సిన చంద్రబాబు ఫ్లైట్ టికెట్స్ బుకింగ్లో బిజీగా ఉన్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకోవడం కాదు, ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి ప్రజలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అపాయింట్మెంట్ ఇచ్చారా, అపాయింట్మెంట్ అడుక్కున్నావా? క్వశ్చన్ నెంబర్ 2, అమిత్ షాతో భేటీలో జరిగింది కరచాలనమా, కాళ్లబేరమా? క్వశ్చన్ నెంబర్ 3, అమిత్ షాతో కలిసిన ఫోటో ఒక్కటి కూడా ఎందుకు బయటకు రాలేదు? క్వశ్చన్ నెంబర్ 4, నాడు మోడీని దూషించి నేడు పొత్తు కోసం కాళ్ళు గడ్డం పట్టుకుంటున్నావా? క్వశ్చన్ నెంబర్ 5, షా నడ్డా కాళ్ళు పట్టుకున్నా కరుణించకపోవడంతో ప్లాన్ బి అమలు చేస్తున్నావా? క్వశ్చన్ నెంబర్ 6, బీజేపీ అడిగినన్ని సీట్లు ఇస్తానని పవన్ ద్వారా రాయబారాలు పంపుతున్నావా? క్వశ్చన్ నెంబర్ 7, పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇవ్వకపోవడంతో పవన్ కు ఢిల్లీ ఫ్లైట్ బుక్ చేశావా? క్వశ్చన్ నెంబర్ 8, బీజేపీ నీతో పొత్తుకు తహతహలాడుతోందని ఎల్లో పత్రికల్లో రాయిస్తున్నావు కదూ? క్వశ్చన్ నెంబర్ 9, సైకిల్ సీట్లు అమ్ముకోవడం, దొంగ హామీలు ఇవ్వడం, ఇదేనా నీ పొలిటికల్ పాలసీ? క్వశ్చన్ నెంబర్ 10, విలువలు సిద్ధాంతాలు ఓటర్లతో పనిలేదు, పొత్తులుంటే చాలు, ఇదే కదా నీ థియరీ? ఇవి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. రైట్, వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, ఇక చందు సాంబశివరావు గారు ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్. రైట్, ఈ డిబేట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని నిన్న అనుకున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు ఢిల్లీ టూరు పైన అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఒక పేపర్ను మాత్రం ప్రత్యేకంగా పరిశీలిస్తే, ఇది నిన్న చూపించాను, ఇవాళ చూపిస్తాను. జూన్ నెల 4వ తారీఖు 2023, బాబుకు బీజేపీ స్నేహహస్తం. బాబుకు బీజేపీ స్నేహహస్తం అంటే తెలంగాణ ఎన్నికలకు సమాయత్తమవుతున్న పరిస్థితి అది. ఆ టైంలో బాబుకి కాల్ చేసి అక్కడికి రమ్మని తెలంగాణలో సహకారం కోరిన అమిత్ షా. అక్కడ ఒక ఎక్స్క్లమేటరీ, ఒక క్వశ్చన్ మార్క్. పిలిచారో తెలియదు, పిలవలేదో తెలియదు, రెండూ పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. రేపు నాలాంటోడు ప్రశ్నించినా ఎప్పుడు చెప్పానయ్యా నేను, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, అలాగే ఒక ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థకం కూడా పెట్టాను కదా, నాకున్న సమాచారం అని చెప్పుకోవడానికి చాలా తెలివిగా పెట్టినటువంటి హెడ్లైన్ అది. చూశారు కదా. దీంతో పాటు ఇందులో ఏం రాశారంటే, ఢిల్లీలో సుమారు గంట పాటు చర్చలు, సమావేశంలో పాల్గొన్న జేపీ నడ్డా, ఏపీ రాజకీయ సమీకరణలపైన ప్రభావం. అంటే తెలంగాణలో నీ సహకారం లేనిదే మేము గెలవలేమని అమిత్ షా గారు ఆయనకు కాల్ చేసి రమ్మన్నారు. ఆయన వెళ్ళారు, కలిశారు. మరి ఎందుకు పొత్తు పెట్టుకోలేదనేది ఆ పత్రిక ఈ రోజు వరకు దానికి సమాధానం చెప్పలేదు. నిన్న మళ్ళీ రాసింది ఒక వార్త, రండి మాట్లాడుకుందాం అని అమిత్ షా గారు ఫోన్ చేశారట. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్, ఢిల్లీకి చంద్రబాబు. ఇందులో కూడా ఆసక్తికరమైనటువంటి అంశాలే పొందుపరిచారు. నేటి రాత్రి అమిత్ షాతో సమావేశం, జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం, టీడీపీతో పొత్తు కోరుకుంటున్నటువంటి బీజేపీ. బాగా గుర్తుంచుకోవాలి, ఈ పాయింట్ మీదే మనం చర్చించబోతున్నాం. టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ, దానిపై చర్చించేందుకే బాబుకు పిలుపు. ఈ పిలుపు పక్కన మళ్ళీ చావు తెలివితేటలు కొన్ని ప్రదర్శించారు. పిలుపు పక్కన ఒక ఆశ్చర్యార్థకం, ఒక క్వశ్చన్ మార్క్.
ఇక్కడ ఉంటుంది, కొంచెం క్లోజ్ చేయండి, క్లోజ్లో చూపించండి. ఇక్కడ ఇవి దొంగ తెలివితేటలు, చావు తెలివితేటలు అంటారు వీటిని. మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి. అయిపోయింది, వాళ్ళు పిలిచారు. తరువాత ఏం జరిగింది అక్కడ అంటే, ఎన్డీఏను బలపరచండి అని కాళ్ళబేరానికి అమిత్ షా గారు వచ్చినట్టుగా రాసేశారు. మీరు లేకపోతే మాకు కష్టం, బలపరచండి మమ్మల్ని అని అమిత్ షా గారు కోరినట్టుగా రాశారు. దేశంలో బలోపేతం కావడమే మా లక్ష్యం. ఏపీలో జగన్కు వ్యతిరేక పవనాలు, బాబుతో అమిత్ షా పొత్తు చర్చలు, ఢిల్లీలో సుమారు గంట పాటు భేటీ, కలిసి పనిచేయటంపై అవగాహన. అవగాహన అన్నారు కదా, ఇంత రాశారు కదా, మళ్ళీ అవగాహన కింద క్వశ్చన్ మార్క్ ఏంటి? అవగాహన కింద క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టారు అంటే, ఇలాంటి చావు తెలివితేటలు, అతి తెలివితేటలు, ఈ ప్రదర్శనలు ఇవన్నీ చూసి నాకు తెలిసి ఐవైఆర్ కృష్ణారావు గారు కింద పడ్డా పై చేయి మాదే అన్నట్లుగా ఉంటుంది ఆంధ్రజ్యోతి వారి వ్యవహారం అంటూ ఎక్స్లో ట్విట్టర్లో ట్వీట్ చేశారు. పైనుంది చూడండి. అంటే మనం కాళ్ళబేరానికి వెళుతున్నాము, కాళ్ళపై పడి క్షమాపణ చెప్పబోతున్నాము అనే విషయాన్ని బయటికి రానివ్వకుండా చాలా తెలివిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా ఏం రండి మాట్లాడుకుందాం అన్నారట. ఇప్పుడు దీనికి సమాధానం బీజేపీ నాయకులు చెప్పాలి. సార్, నా ప్రశ్న ఏంటంటే, పొత్తు అవసరం చంద్రబాబుదా బీజేపీదా? ఎందుకు చంద్రబాబు వెంట బీజేపీ పడుతోంది ఈ పత్రికా కథనాలు ఆధారంగా? చంద్రశేఖర గారు. ఈశ్వర్ గారు సార్, మీకు పురుషోత్తం రెడ్డి గారికి, రవిచంద్రారెడ్డి గారికి, ప్రేక్షకులకి నమస్కారం. అది ఆ హెడ్డింగ్స్, దాని మర్మము, ఇలాంటివన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. దాంట్లో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. పిలిచారా వెళ్ళారా అనేది కూడా అంత పెద్ద సందిగ్ధం ఏమీ లేదని నా అభిప్రాయం. మొత్తం మీద వెళ్ళారు, కలిశారని అయితే కొంత తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళారు, ఎందుకు కలిశారు అనేది అఫీషియల్ గా వాళ్ళు చెప్పేంత వరకు పెళ్లికి మనకి ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి సార్, మనం అక్కడ వెళ్ళినప్పుడు మనకు వచ్చే గౌరవం వేరుంటది, పిలవని పేరంటానికి వెళితే వచ్చేటటువంటి గౌరవం వేరే ఉంటది. అయితే ఇక్కడ మీరు చదివినట్లనే ఒక మాట ఉంది. భారతీయ జనతా పార్టీ మీరు ఎన్డీఏలోకి రండి, మమ్మల్ని బలపరచండి అని అన్నారు, లేదా మాతో పొత్తు పెట్టుకోండి అని అన్నారు. అలాంటి మాటలు ఏంటంటే జనరల్ గా ఈశ్వర్ గారు, సపోజ్ బలాబలాల మీద ఉంటది, అవసరాల మీద ఉంటది. నాకు మీతో అవసరం ఉందనుకోండి, నేను మీ ఇంటికి వచ్చి అడుగుతానే కానీ మిమ్మల్ని మా ఇంటికి రమ్మని అడగను. అలాగే మీకు ఏదన్నా అవసరం ఉంటే నాతో మీరు నా దగ్గరకు వచ్చి కలుస్తారు కానీ అదర్వే జరగదు కదా. అంటే బానే ఉంది, కానీ కేంద్రంలో మీరు బలంగా ఉన్నారు కదా సార్. ఎక్కడున్నా కానీ మరి ఈ ఆంధ్రప్రదేశ్ లో కదా మనం పొత్తుల గురించి మాట్లాడుకుంటుంది. సహకారం అడుగుతున్నాము అన్నప్పుడు నేచురల్ గా బీజేపీ వైపు నుంచి టీడీపీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, టీడీపీ వారిని కలిసేవాళ్ళం. ఇది అదర్వే జరిగింది కాబట్టి అలాంటి రాత్రులు పెద్దగా అర్థం ఉండదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కలిశారు, మాట్లాడారు. ఎవరిని కలిశారు? హోమ్ మినిస్టర్ గారిని కలిశారు. పనిలో పనిగా నడ్డా గారిని కూడా ఆ సందర్భంలో కలిసి ఉంటారు, ఆయన కూడా ఉండుంటాడు. ఫుల్ డీటెయిల్స్ మాకు అఫీషియల్ గా నాకు తెలియదు, ఇదంతా గెస్ వర్క్. నేను మాట్లాడుతున్నా కూడా కనీసం ఫోటోలు కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి ఏదో అదే ప్రశ్న. ఎందుకంటే మనం జనరల్ గానే మాట్లాడుకుందాం సార్. నితీష్ కుమార్ ఆయన మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చిన సందర్భంలో అప్పుడు కలిసినప్పుడు ఆయన ఫోటో కూడా రిలీజ్ చేశారు, ఇట్లా కలిశారు అనే ఫోటోని రిలీజ్ చేసింది. మరి ఎందుకు చంద్రబాబు ఫోటో? ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇది కూడా ఫైల్ ఫోటో. ఏది, నేను ఆగస్టు నాటిది 2023 జూన్ నాటిది చూపించాను కదా సార్, జూన్ 4, 2023 నాటి పాత, అది కూడా ఫైల్ ఫోటోనే. ఆ రోజు కలిసినప్పుడు కూడా ఎక్కడా ఫోటో రిలీజ్ చేయలేదు. నేను ఈ పాయింట్ ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఐవైఆర్ కృష్ణారావు గారు పెట్టినట్టు కింద పడ్డా పై చేయి మాదే అన్నట్లుగా ఉంటుంది ఆంధ్రజ్యోతి వ్యవహారం. ఈ ఆంధ్రజ్యోతి వ్యవహారం కాదు, ఇది చంద్రబాబు వ్యవహారం. ఈ చంద్రబాబు వ్యవహారం ఇలా ఉంటుందని తెలిసే అమిత్ షానే కాళ్ళబేరానికి వచ్చారని, అమిత్ షా తన కాళ్ళు పట్టుకుని ఎలాగైనా పొత్తు పెట్టుకోమని చెప్పారని చంద్రబాబు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది, ఒక్క ఫోటో రిలీజ్ చేసినా. అందుకే రాలేదనేది ఒక టాక్. వాస్తవమా? చంద్రబాబు అలా వాడుకుంటారా దాన్ని? వెల్, ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్, బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ వాళ్ళు కలిసారని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు, ఇవాళ వరకు, ఒక అరగంట క్రితం కూడా మాకు కాన్ఫరెన్స్ కాల్ జరిగింది, పురంధేశ్వర్ గారు మాట్లాడారు. దాంట్లో ఈ పొత్తులు కానీ ప్రస్తావనలు కానీ ఏమి మాకు సంబంధం లేకుండా మేము ఈ పల్లెకు పోదామనే కార్యక్రమాన్ని గురించి ప్లాన్ చేసుకుంటున్నాం. రాబోయే 2 months లో మేము ఏమేమి కార్యక్రమాలు చేయాలి, 175 లేదా 25 పార్లమెంటులు సంసిద్ధంగా ఉండాలి, దానికి కావాల్సిన ప్రణాళిక ప్రకారంగా మేము వెళ్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఈశ్వర్ గారు,
సార్ ఈ చంద్రబాబు గారు ఎందుకు కలిశారని కానీ, దాంట్లో పొత్తుల విషయాలు మాట్లాడారని కానీ, వీళ్ళు మాట్లాడారని కానీ, వాళ్ళు మాట్లాడారని కానీ, ఎన్డీఏని బలోపేతం చేయండి అని కానీ, ఇలాంటివి ఏమీ అఫీషియల్ గా బీజేపీలో డిస్కషన్ లో లేవు. అంటే స్టేట్ పార్టీకి కూడా ఏమి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదా సార్ దీనిపైన? లేదు లేదు లేదు. మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, అన్ని అంశాలు రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రతిరోజు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు కూడా అలాంటి పొత్తులు కానీ, సీట్ల పంపకం కానీ, మనం పొత్తులతో వెళ్ళబోతున్నామనే సంకేతాలు కానీ, మాటలు కానీ ఏం స్టేట్ లెవెల్లో ఏం లేదు. స్టేట్ లెవెల్లో ఆ డిస్కషన్ లేదు. అక్కడ నుంచి మీకు ఎలాంటి సమాచారం? అది కూడా ఎందుకు అలా జరుగుతుందంటే, మాది ఇలాంటి విషయాలు పార్టీ టు పార్టీ ఏమైనా జరగాలనుకున్నప్పుడు అది కేంద్ర కమిటీ చూసుకునే వ్యవహారాలే కానీ స్టేట్ కమిటీ పరిధిలో ఉండవు. ఒకసారి వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని నర్చర్ చేయాల్సింది, కాపాడుకోవాల్సింది, సహకరించుకోవాల్సిన బాధ్యతలు మాకుంటాయి. ఆ కార్యాచరణ మాకుంటది కానీ మనం పలానా పార్టీతో పనిచేయాలని కానీ, వాళ్ళతో పొత్తులోకి వెళ్ళాలని కానీ అది స్టేట్ బౌండరీ కాదు, స్టేట్ పరిధిలో ఉండదు. కానీ ఇక్కడ అభిప్రాయ సేకరణ కూడా జరిగింది కదా సార్. ఒక సందర్భంలో మీ పార్టీ నాయకులంతా పొత్తుతో వెళితేనే మనం బెటర్ అని మీ పార్టీ సమావేశంలో చాలామంది, అంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, సీనియర్లు ఎవరో కొంతమంది అయితే చెప్పారు. ఆ నివేదికను కూడా కేంద్రానికి పంపించారు కదా మీరు. అంటే ద ఒపీనియన్ ఈజ్ ఆల్వేస్ డివైడెడ్ అండి. డెమోక్రటిక్ సిస్టమ్ లో అన్ని రకాల ఒపీనియన్స్ వస్తాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ దశ ఎలా ఉంది, మనకు ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఉన్నాయా, మనం ఇంకా మెరుగ్గా చేయగలమని ప్రజలు నమ్మించగలిగితే ప్రజలు మన వైపు కూడా చూసి మనకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయా, అనేక రకాలైన డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. కొత్తొక్కటి అనేది మార్గం కాదు. మన డెమోక్రసీలో మనకి 5 సంవత్సరాలకు ఒక్కసారి వ్యాలిడేషన్ అవకాశం ఉంది కాబట్టి, రీవాలిడేషన్ అవకాశం ఉంది కాబట్టి గెలిచిన వాళ్ళకి నేను ఈ 5 సంవత్సరాల నుంచి ఇలా చేశాను, ఇలా చేద్దామని అనుకుంటున్నాను, డెఫినెట్ గా అధికార పక్షం ప్రపోజల్స్ పెట్టుద్ది. దానికి ప్రజలు మద్దతు ఇస్తే దే విల్ కంటిన్యూ. లేదు దీనికంటే మెరుగైన ప్రపోజల్స్ మా దగ్గర ఉన్న అపోజిషన్ పార్టీస్ రాగలిగితే ఒంటరిగా కానీ కలిసి కానీ ప్రాబబ్లీ పీపుల్ అది కూడా ఆలోచిస్తారు. సో పొత్తులో ఉండటం అనేది తప్పు కాదు, పొత్తులో లేకపోవడం అనేది తప్పు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తితో మళ్ళీ బీజేపీ పొత్తులోకి వెళ్ళడం అనేది కరెక్టే అని మీ పార్టీలో మెజారిటీ బీజేపీ నాయకులైనా అనుకుంటున్నారా? మెజారిటీ అని నేను చెప్పలేను. ఇండివిజువల్స్ కి అలాంటి అభిప్రాయాలు ఉండొచ్చు. ఇప్పుడు నా అభిప్రాయం నాకుంటది, మీ అభిప్రాయం మీకుంటది. అల్టిమేట్లీ పార్టీ అభిప్రాయం కౌంట్ అవుతుంది. ఎన్నిసార్లు సార్ ఇది ప్రజలైనా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఎన్నిసార్లు ఇలా చేస్తారు? 99లో ఒకసారి చేశారు, మొన్న 14లో ఒకసారి కలిశారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ తిట్టుకున్నారు. మోడీ గారిని ఆయన దూషించని మాట లేదు, అనని మాట లేదు, వ్యక్తిగతంగా కూడా వెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తే ఏవగింపు రాదా రాష్ట్ర ప్రజలకి? వీళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు, ఎందుకు విడిపోతున్నారు, ఈ రకమైన దూషణలేంటి? ప్రజల్లో రాదా సార్ ఇటువంటి భావన? ఈశ్వర్ గారు, ఇక్కడ మనం 2-3 కాన్సెప్ట్స్ ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, పాలిటిక్స్ లో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. ఒకటి గ్రౌండ్ రూల్ అది. నంబర్ 2, ఎవ్రీ 5 years కి పరిస్థితులు మారుతుంటాయి, అవి మన చేతుల్లో ఉండదు. పరిస్థితులు మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏం ప్రపోజల్ పెడుతున్నారు, అధికార పక్షం కానీ విపక్షాలు కానీ, వాళ్ళ ప్రపోజల్స్ మీద అవి నమ్మశక్యంగా ఉన్నాయా, ఈ పార్టీ లేదా ఈ పార్టీలు దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాయా, గతంలో చేసినాయా, వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తారు. అవకాశం మనకి ఇవ్వాలి కాబట్టి మనం ప్రజలకి ఒక ఎడ్యుకేటెడ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మరి బీజేపీకి ఇబ్బంది కాదా, బీజేపీని నమ్ముతారా, టీడీపీని నమ్ముతారా, జనసేన నమ్ముతారా, సిపిఐ నమ్ముతారా, వైఎస్ఆర్ నమ్ముతారా, ఇవన్నీ తేరాలు కాబట్టి ఇవన్నీ జనరల్ ఎలక్షన్స్ లో వస్తాయి. కాబట్టి ఐ థింక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ ఎ ప్రాసెస్. మనం ఏ పార్టీని తక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒక ప్రాసెస్ లో జరుగుతుంది. రేపు సీఎం గారు వెళ్తారు, సీఎం గారు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వీళ్ళ అభిప్రాయాలు చెప్పవచ్చు, ఇంకేదైనా హెల్ప్ కావాలంటే అడగవచ్చు. దట్స్ వాట్ మనకున్న అవకాశం. అది ఈ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి అవకాశం కాదు కదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్తారు, సరే 100% కరెక్ట్, లేకపోతే ఇది తప్పు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విశ్లేషిస్తారు, కొందరు ఇంకో రకంగా విశ్లేషిస్తారు, ఏదైనా విశ్లేషించుకోవచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన వెళుతున్నారు, పొత్తులైతే పెట్టుకోరు, మేము ఒంటరిగానే వెళ్తామని క్లియర్ ఇండికేషన్ అయితే ఉంది. చంద్రబాబు వెళితే ఎందుకు వెళ్తారు? పొత్తు కోసమే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు ఆయనకి.
రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే రకం కాదు కదా, ఆ అవకాశం కూడా ఆయనకి లేదు కదా, ఆయనే ముఖ్యమంత్రి కాదు కదా. ఐ డోంట్ నో, ఏమి ఇక్కడ పరిస్థితులు బాగుండలేదండి, మీరు కాస్త దాని మీద దృష్టి పెట్టాలి, దీని మీద దృష్టి పెట్టాలి, మా సీఎం గారిని కరెక్ట్ చేయాలి, లేదా పద్ధతులు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ కదండి, ఒక్క పాలిటిక్సే కాదు కదా. పాలిటిక్స్ కాకుండా ఏముండొచ్చు, ఒక 2 పాయింట్లు చెప్తే దానిపైన బాగా ఆసక్తికరంగా ఉంటుంది. నిజంగా చంద్రబాబు అక్కడికి వెళితే పొత్తుల అంశం కాకుండా ఇతర మంచి అంశాలు ఇవి చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి ఏముంది సార్? అందరికీ అదే భావన కదా, ఎవరు చెప్పినా అదే, ఆయన పొత్తుల కోసం వెళ్తారు. రోజు అన్ని పార్టీలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు అనేక అంశాల మీద పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడుతున్నాయి. వారికి ఒక ఛాన్స్ వచ్చింది, వాళ్ళు కూడా హోమ్ మినిస్టర్ గారి దగ్గర, జేపీ నడ్డా గారి దృష్టికో ఇంకొకటి దృష్టికో తీసుకెళ్లాలని అనుకుని ఉండొచ్చు, వెళ్ళి ఉండొచ్చు. దాన్ని ఒక పొత్తులు అనే ఒక్క డైమెన్షన్ లోనే మనం చూడాల్సిన, నేను ఒకే డైమెన్షన్ లో చూస్తాను, నేను ఆ ఒక్క డైమెన్షన్ లోనే చూస్తాను, వేరే డైమెన్షన్ ఉంది దీంట్లోనే. ఏదన్నా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, సీనియర్ పొలిటీషియన్ గా మీరు ఏదైనా చెప్పండి. అంటే ఐ డోంట్ నో, నేను నిజంగా చెప్పలేను, ఎందుకంటే నేను అక్కడ లేను కాబట్టి. నేనేమంటున్నానంటే ఒక ఇద్దరు సీనియర్ పొలిటీషియన్స్ కలుసుకున్నప్పుడు మనమే పిచ్చాపార్టీగా మాట్లాడుకున్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుకుంటాం. అలాగే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు, ఒక పార్టీ నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళకి ఏదో వాళ్ళ ఐడియాస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు. దాని ఫలితం ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, ఇది ఎలక్షన్స్ లో పొత్తులకు దారి తీస్తుందా తీదా అనేది ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అయితే మేము మాత్రం వీఆర్ గోయింగ్ అహెడ్ ఫుల్ స్టీమ్. మేము 175లో రెడీ కావాలని, 25లో రెడీ కావాలని, 25 పార్లమెంట్లకి పవన్ కళ్యాణ్ గారు మాతో ఉన్నారు అనుకుంటూనే ఆయన్ని కూడా రెడీ కమ్మని చెప్తూనే బెటర్ ఆఫ్ ద లాట్ ని మేము సెలెక్ట్ చేసుకోవాలని అది మా ప్రణాళిక రైట్ నౌ. గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు కదా, అన్ని నియోజకవర్గాల్లో మీరు ఆస్పిరెంట్స్ ఎవరున్నారని చూస్తున్నారు. అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నాం. రేపటి నుంచి పల్లెకి పోదాం అనే కార్యక్రమం 3 రోజులు పెట్టాం. ఆ పల్లెకి పోదాం దగ్గర ఎవ్రీ విలేజ్ లో ఉన్న స్థితిగతులను అర్థం చేసుకుని ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మేనిఫెస్టోని క్రియేట్ చేయాలి, ఒక వారం 10 రోజుల్లోనే ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. ఇవన్నీ ఏంటంటే వీఆర్ గేరింగ్ అప్ టువర్డ్స్ జనరల్ ఎలక్షన్స్. ఈశ్వర్ గారు, దీంట్లో ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ వైఫల్యాలు ఇఫెనీ, అలాగే డెవలప్మెంటల్ నీడ్స్, ఆస్పిరేషన్స్ ఇవన్నీ అర్థం చేసుకోవాలని చెప్పేసి 26,000 గ్రామాలకు గాను మేము రేపు బయలుదేరాం. రేపు ఉదయం నుంచి ఈ గ్రామాల్లో 24 గంటలు ఉంటాం. అది మా పొలిటికల్ ప్రాసెస్. రైట్. ఎస్ రవిచంద్రారెడ్డి గారు, ఏంటి ఢిల్లీ పరిణామాలపైన ఏం చెప్తారు? ఇలా ఈయన ఫ్లైట్ ఇలా హైదరాబాద్లో ల్యాండ్ కాగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు, అది టేక్ ఆఫ్ తీసుకుంటుందట. వెంటనే ఈ రాత్రికి ఆయన కూడా వెళ్ళబోతున్నారు. అంటే ప్లాన్ ఏ సక్సెస్ కాకపోవడంతో ప్లాన్ బి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దించుతున్నారు అనుకోవచ్చా? సార్ నమస్కారం. ఈశ్వర్ గారు, మీకు, చందు సాంబశివరావు గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. మనకు తెలుసు, ఎప్పుడైనా కూడా విశ్వాసం కోల్పోయినప్పుడు నలుగురు పెద్ద మనుషుల చేతనో, నలుగురితో ఎవరో ఒకరితో పొగిడించుకుంటేనో తిరిగి నేను జెంటిల్మెన్ అనో, మంచోడనో, లేకపోతే సమర్థుడనో ఇట్లా పొగిడించుకొని దాన్ని వాళ్ళ పత్రికల్లో చేయించుకొని అబ్బా ఆహా ఓహో అని చెప్పి మళ్ళీ పర్వాలేదు మనోడు లైన్లోకి వచ్చాడని భ్రమించే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని కాపాడే ప్రయత్నం అసలుకి ఏమి ఉండదు అక్కడ, అంతా మేకప్ వేశారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్జెంటుగా పొత్తు కావాలి. దీనికోసం వర్కౌట్ చేయడం కోసం సుజనా చౌదరి గారిని, మరి సీఎం రమేష్ గారిని, టీజీ వెంకటేష్ గారిని, గరికపాటి రామ్మోహన్ రావు గారిని, వీళ్ళందరినీ ముందే పంపించాడు. అక్కడికి పంపించి పవన్ కళ్యాణ్ని ఇతని డైరెక్షన్లో ఎలక్షన్ అయిన మరుక్షణం ఎర్ర తుండులు పక్కనేసి బీఎస్పీ పార్టీని పక్కన పెట్టేసి బీజేపీతో మమేకమమ్మ అని చెప్పి అన్కండిషనల్గా ఏం అవసరం ఉంది సార్? అప్పుడు కనీసం బీజేపీతో కలిసి ఏదైనా జాయింట్ ర్యాలీలు చేశారా? జాయింట్గా ఎటువంటి సమస్యల గురించి ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టారా? అస్సలు లేదు. కానీ బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి అనుసంధానకర్తగా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ కూడా చొప్పించాడు. బహిరంగంగా పవన్ కళ్యాణ్ని అనుసంధానం కోసం చొప్పించి అక్కడ మిగతా నలుగురిని లోపలికి పంపించి, ఢిల్లీలో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు లాంటి వారు ఎప్పుడూ ఉంటారు, ఆయన లాబియింగ్ మాస్టర్. సో వీళ్ళందరి ద్వారా ఏదైతే ఉందో స్టిచ్ ద అలయన్స్. సార్ ఎలక్షన్ ఓడిపోయినప్పటి నుంచి మొదలుపెట్టారు ఈ కథ. సార్ గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారి నాయకత్వంలో బీజేపీ దేశమంతా విస్తరించింది, దేశమంతా పాలన చేస్తూ ఉంది. ప్రతి రాష్ట్రంలో వాళ్ళ పరిపాలన రావాలని వాళ్ళు కోరుకొని ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా
చంద్రబాబు నాయుడు అనే బూచోడు బీజేపీని ఎదగకుండా ఏదైతే గోతం కప్పాడో ఖచ్చితంగా కూడా దాంట్లో అతను సక్సెస్ అయ్యాడు. మొట్టమొదటేమో పొత్తు అన్నాడు. 2014 నుంచి 19 వరకు బీజేపీని ఎలా చాప చుట్టేశాడో మనకు తెలుసు. 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ ఒకవైపు చొప్పించి పురంధేశ్వరి గారికో లేకపోతే ఇంకెవరికో ఎవరికి అధికారంలోకి వాళ్ళ అధ్యక్షులైనా కూడా వాళ్ళ ద్వారా పార్టీ ఎదగకుండా వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో మన అందరికీ తెలుసు. సో దేశంలో ఎక్కడైనా సక్సెస్ అవుద్దేమో కానీ బీజేపీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం వాళ్ళ పార్టీ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి రూట్స్ ఉండవు. కాబట్టి ఇప్పుడేమో పొత్తు కావాలి, ఇప్పుడు బహిర్గతం చేయాలి, సమయం వచ్చింది, ఎగ్జామ్స్ వస్తున్నాయి, అర్జెంట్ గా గైడ్లు కావాలి. డైరెక్ట్ గా ఒక పాయింట్ నేను ఢిల్లీకి వెళ్ళి శరణం గచ్చామి. రైట్, ఈ పొత్తు ఓకే అయితే శరణం గచ్చామి, పొత్తు శరణం గచ్చామి. సార్ ఈ పొత్తు ఓకే అయితే టీడీపీ బలపడుతుందా బలహీనపడుతుందా? ఎందుకంటే 2 సార్లు చూశారు ఈ ఇద్దరి కాంబినేషన్. 2 సార్లు చంద్రబాబు ఏం చేశారో కూడా బీజేపీ నాయకులు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే లాభమా నష్టమా వాళ్ళకి? సార్ నాకున్న సోర్సెస్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు అసలు మీరు పొత్తుగా అంగీకరిస్తే చాలు మహానుభావాన్ని కాళ్లబేరానికి వెళ్ళి పొత్తు శరణం గచ్చామిగా ఒక అజెండా తీసుకొని అసలు పొత్తుగా అంగీకరిస్తే చాలు, మీరు ఏ షరతులు పెట్టినా మంజూర్. కాబట్టి దాంతోపాటు ఒక 10 ఎంపీ సీట్లు నాకున్న సమాచారం మేరకే, వాళ్ళలాగా ఆశ్చర్యార్థకం లేకపోతే క్వశ్చన్ మార్క్ వీటికి మీరు యాడ్ చేసుకోవచ్చు. 10 ఎంపీ సీట్లు 50 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేదానికి సూత్రప్రాయంగా ఒప్పుకొని రావడం జరిగిందని నాకున్న సమాచారం. దాంతోపాటు అవి ఇద్దరు కలిపి అని చెప్పొచ్చారట, అంటే పవన్ కళ్యాణ్కి మీకు కలిపి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి రోడ్లో ఇరుక్కున్న రోకల పోటుకి ఇంకా దడిసేదేముందన్నట్టు ముఖ్యంగా 25 సీట్లు బీజేపీ ఎమ్మెల్యే కోరితే 8 సీట్లు ఎంపీ సీట్లు బీజేపీ కోరితే 2 ఎంపీ సీట్లు 25 ఎమ్మెల్యే సీట్లు పవన్ కళ్యాణ్ని ఒప్పుకోమని చెప్పాలి. దానికి ఈయన గారు అక్కడ ఢిల్లీ నుంచి వచ్చేసి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ట్యూషన్ చెప్పి నువ్వు గప్ చుప్ గా ఒప్పుకుని రా, ఏం మాట్లాడుకు, మాట్లాడితే పొత్తు పెడుస్తుందని ట్యూషన్ చెప్పి పంపిస్తున్నారు. ఇక ఏం జరుగుతుందో మనం చూస్తాం రేపు కానీ ఎల్లుండి కానీ. దాదాపుగా పొత్తు ఖాయం, ఆల్మోస్ట్ అన్నిటికీ ఒప్పుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ టైట్లు ఇప్పుడు ఉన్నారంటే అఫిషియల్ గా అనౌన్స్ అయ్యేదాకా మనం ఎవరు మాట్లాడకూడదు. వీళ్ళందరూ పల్లెకి పోదామంటున్నారు కానీ బాబు గారు ఆఫీసుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. బాబు గారు ఆఫీసుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఖచ్చితంగా కూడా మేము ప్రజల్లో పోవడానికి సిద్ధమన్నాం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధమన్నాం, ఎంతమంది కలిసి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమన్నాం. ఓకే ఓకే, అది స్టేట్మెంట్ అయిపోయింది. స్టేట్మెంట్ చెప్పేశారు, మీ స్టేట్మెంట్ చెప్పేశారు, క్లియర్ గా చెప్పారు. ప్రజలు యునానిమస్ గా బ్రహ్మాండంగా అసహించుకుంటారు. 2014 ఈశ్వర్ గారు చెప్పండి సార్, చెప్పండి సార్. ఈశ్వర్ గారు సార్ ఈశ్వర్ గారు 2014 కథ వేరు. విభజిత ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సారథ్యం వహించబోతున్నారు, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ఇన్నాళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ పోగేసుకున్న చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు అని చెప్పి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు బాబు అని చెప్పి కేంద్రం సహకారంతో ప్రజలు మోసపోయారు. సంపూర్ణ రైతు రుణమాఫీ అని మోసపోయారు, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అని మోసపోయారు. చంద్రబాబు నాయుడుకు ఓటేయండి, ఆయన తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తాను, నిలదీయడానికే పార్టీ పెట్టాయని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు మోసపోయారు, అనుభవించారు ఫలితం. కాబట్టి 2019కి వచ్చేసరికి తిప్పి కొట్టారు. అది కాకుండా పొత్తులు ఎందుకు భంగం అయ్యాయో కూడా మనందరికీ తెలుసు. ఈ ముగ్గురు మళ్ళీ తగుదనమ్మా అని ఏదైతే కలుస్తున్నారో మేము అడుగుతున్నాం ప్రజల తరపున, ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇదే అడుగుతారు. మోడీ గారు పోలవరంని ఏటీఎం చేశారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు. దాంతోపాటు ముఖ్యంగా మోడీ గారు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ కాదు తన సొంత కొడుకుని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పాడు. అంతేకాదు అనేక ఆరోపణలు చేశారు. మోడీ గారు వస్తే నల్ల బెలూన్లు ఎగరేశారు, గో బ్యాక్ అన్నారు. అమిత్ షా గారి మీద చెప్పులేశారు, ఇప్పుడు వెళ్ళి కాళ్ళ బేరానికి కాళ్ళు పట్టుకున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు అని చెప్పి బీజేపీని విమర్శించాడు. నారా లోకేష్ ని చంద్రబాబు నాయుడు అయితే నానా తిట్లు తిట్టాడు. ఇప్పుడు వీళ్ళ ఒప్పందం ఏంటంటే సార్ ఈశ్వర్ గారు ప్రజలందరికీ తెలియాలి, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు మోడీ గారిని
భార్యను చూసుకోలేని వాడు దేశం ఏం చూసుకుంటాడని బూతులు తిట్టిన బాలయ్య అయితే ఈ రోజు కూడా క్షమాపణ చెప్పలే నరేంద్ర మోడీ గారికి. దేశ ప్రధానికి క్షమాపణ కూడా చెప్పలే. అవును, అంత నిస్సిగ్గుగా ఉన్నారు వాళ్ళు. కానీ ఈ పొత్తు బంధం ఏదైతే ఉందో, ఈ పొత్తులో వచ్చే ప్రధానమైన ఒప్పందం రాష్ట్రహితం కాదు. వాళ్లకున్న ఒప్పందం ఏంటంటే బీజేపీ తెలుగుదేశాన్ని ఏం తిట్టదు, పవన్ కళ్యాణ్ ఏమనదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని బీజేపీని ఏమనరు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని బీజేపీని ఏమనరు. ఇది ఒప్పందం. మన ముగ్గురం కలిసి జగన్ తిడతాం. మనం చేసింది ఏం లేదు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏం లేదు, వెనకబడ్డ జిల్లాలకు ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని చెప్పింది లేదు, పోలవరానికి సంబంధించిన R&R ప్యాకేజీకి ఇచ్చిన నిధులు లేవు. ఈ రోజుకి అరియర్స్. అది బీజేపీది అయితే పవన్ కళ్యాణ్ సాధించింది ఏం లేదు. వారాహిని 3 నెలల నుంచి షెడ్ లో పెట్టాడు, చెప్పుకోవడానికి అంశాలు లేవు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారికి వయసుడికి మతి చెల్లించి ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాదు. ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి గురించి తోలనాడడం తప్ప కేవలం మమ్మల్ని తిట్టినందుకు అతనికి ఓట్లు వేయాలంట. మేమేమో చేసిన పనులు ప్రోగ్రెస్ రిపోర్ట్ తో వస్తున్నాం, ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోతో వస్తున్నాం, ప్రజలకు ఇచ్చేసాం కాబట్టి నచ్చితేనే మాకు ఓటేయండి, మీకు మేలు చేస్తుంటేనే మమ్మల్ని తిరిగి ఆశీర్వదించమని ధైర్యంగా ఒక హీరోలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంటే మమ్మల్ని తిట్టినందుకు వీళ్ళకి ఓట్లు వేయాలి అంటే ఇప్పుడు ముగ్గురు కలిసి తిడితే 3 ఓట్లు ఎక్స్ట్రా వేయాలంట. రైట్, ఎక్కడ విడ్డోరో ప్రజలు నిర్ణయిస్తారు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు, ఇది ప్రాథమిక సూత్రం అని మరొకసారి మనకు గుర్తు చేశారు చంద్రశేఖరరావు గారు. అదే రాజకీయాల్లో సిద్ధాంతాలు విలువలు కూడా ఉండవనే అంశం ఈ ప్రాథమిక సూత్రంలో సబ్ సూత్రంగా మనం భావించాలా? అసలు ఢిల్లీ పరిణామాలపైన ఏం చెప్తారు? సార్, ఈశ్వర్ గారు అందరికీ నమస్కారం. మీకు సాంబశివరావు గారికి నమస్తే, అందరికీ నమస్కారం. బేసిక్ గా నా పాయింట్ ఏంటంటే 3 అంశాలు చర్చనీయాంశం అవుతాయి. ఒకటి, ఏ పరిస్థితిలో వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారని ఒక పాయింట్, ఈ కాంబినేషన్ ఎలా అవుతుందని. ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్న కొత్త చర్చ ఏంటంటే 2014 రిపీట్ అవుతుంది. దాంట్లో సున్నితంగా చెప్తున్న అంశం ఏంటంటే ఎలాగో 2024లో బీజేపీ అధికారంలో కేంద్రంలో వస్తుంది కాబట్టి కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం మనుగడ ముందుకు సాగడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి గెలిచే బీజేపీతో చంద్రబాబు గారు వెళ్ళడం ద్వారా మంచి కాంబినేషన్ వస్తుంది వాళ్ళ సహకారంతో అని మాట్లాడుతున్నారు. అయితే ఇది కాదు అసలు విషయం అది కాదు సార్. వీళ్ళు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు, ఇండియా కూటమి ఏదో బలపడుతుందని చంద్రబాబు అనుకున్నారు, ఓపెన్ గానే సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు, టీడీపీ నాయకులు ఒప్పుకున్నారు. ఎప్పుడైతే ప్రధాని మోడీ గారు 370 సీట్లకు పైగా బీజేపీ కొల్లగొట్టి మళ్ళీ అధికారంలోకి రాబోతోందన్నారో అప్పుడు పడింది సార్ చెమట, వెంటనే ఢిల్లీకి చెక్కేశారు చంద్రబాబు. ఇది అసలు కారణం. వాళ్ళు ఈ చెప్తున్న విషయాలు కరెక్ట్ అని కాదు, బయటికి చెప్తున్న విషయాలు అవి, కానీ దాన్ని కూడా పరిశీలన చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2 పార్టీల మధ్య అవగాహన ఎప్పుడు కూడా అవసరాలు బలాలు బట్టే ఉంటాయి. పైకి దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అంటారు, కానీ ఏ పార్టీ అయినా ఇంకొకరితో కలుస్తున్నారన్నా విడిపోతున్నారన్నా ప్రాతిపదిక రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి. ఈ కాలంలో చూసినప్పుడు 2 అంశాలు నేను ప్రస్తావించాలనుకుంది ఏంటంటే 2 పార్టీలకు బీజేపీ జనసేన తెలుగుదేశం యొక్క పొత్తు వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళు చెప్తున్న విషయాల పట్ల రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, 2 అంశాలు పరిగణలో తీసుకోవాలి. నా దృష్టిలో ఉభయ భ్రష్టత్వం తప్ప ఎటువంటి ప్రయోజనం 2 పార్టీలకు ఉండవు. ఉభయ భ్రష్టత్వం అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈ మాట, మొట్టమొదటి అంశం 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 19 వరకు ఒక కాంబినేషన్ నడిచింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, దేశంలో అధికారంలో ఉన్నారు, కలిసి పని చేశారు. 4 ఏళ్లు బ్రహ్మాండంగా కలిసి పని చేశారు, 1 సంవత్సరం బ్రహ్మాండంగా పోరాడినారు. ఈ మొత్తం ఫలితం ఆంధ్రప్రదేశ్కి ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఒకే మొత్తంలో ఉన్నాడు. బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనూ రిక్వెస్ట్ మెథడ్ తప్ప రాజకీయ పోరాటం చేసే పరిస్థితులు లేదు, వాళ్ళు సింగిల్ మెజారిటీకి వచ్చేసారు అని ఈ 5 ఏళ్ల అనుభవం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మోడలు అనుభవంలో ఉంది, చంద్రబాబు గారి మోడల్ అనుభవం ఉంది. నా దృష్టిలో బహుశా సాంబశివరావు గారు ఒప్పుకుంటారు అనుకుంటాను. ఆ 5 ఏళ్ల కన్నా ఈ 5 ఏళ్లు బెటర్ ఫలితాలను అయితే సాధించుకున్నారు 2 వైపుల నుంచి. అంటే బీజేపీ కేంద్రం నుంచి కొంత బాగానే హెల్ప్ చేసింది, వాళ్ళు ఉంచి రాబట్టుకోవాలి. గౌరవప్రదమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఆ రోజు కన్నా ఈ రోజు ఎక్కువ ఫలితాలు వచ్చినాయి అని నమ్ముతున్నాను. ఇప్పుడు రేపు చంద్రబాబు గారు గెలిచి బీజేపీ ఢిల్లీలో పవర్ లోకి వచ్చేసింది అనుకుంటున్నాం. 2014 నుంచి 2019 రిపీట్ అవుతుంది.
2019 నుంచి 2024 రిపీట్ కాదు కదా. కాబట్టి గత అనుభవాల దృష్ట్యా బీజేపీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళతో ఉన్నామన్న మాటకి ప్రజలు విశ్వసించరు. గతంలో చూసేశారు మన అనుభవాలని. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఉభయ భ్రష్టత్వం అని ఎందుకు అంటున్నారంటే, ఈ పదం కొంచెం పెద్ద మోటు పదం అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీకి బీజేపీ ఓట్లు ఎట్లా షేర్ అవుతాయండి, లేదా బీజేపీకి తెలుగుదేశం ఓట్లు ఎట్లా షేర్ అవుతాయి? ఏమన్నారు, జగన్ గారు వైసీపీకి ఎంత ఆద్యుడో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ఆద్యులు, తెలుగుదేశం పార్టీ కీలక వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించింది జగన్ కాదు మోడీ గారు అని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు గారు తప్ప అందరూ మాట్లాడారు. దాని ఫలితం గాంధీ భవన్ దగ్గర పోయి జెండాలు మోసేంత వరకు వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు బీజేపీకి పొత్తులో సీట్లు ఇచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ఓట్లు కమలానికి ట్రాన్స్ఫర్ అవుతాయా? ఇది మౌలికమైన ప్రశ్న. రెండోది, కమలం పార్టీ ఓట్లు ఇంత దారుణంగా వ్యవహరించిన తర్వాత రాజకీయ అవగాహనతో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు పొత్తు పెట్టుకునేసినంత మాత్రాన ఆటోమేటిక్ గా పొత్తు వస్తే ఓట్లు షేర్ కానప్పుడు ఈ పొత్తు ఉభయ భ్రష్టత్వం కాకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి రెండు పార్టీలకు ఇది భారమైన పొత్తే. ఇది రెండు పార్టీలకు ఉపయోగపడే పొత్తు కాదు. మొదటి అంశం. బహుశా సాంబశివరావు గారు ఈ కామెంట్ ను ఒప్పుకోకపోవచ్చు. ఎందుకు ఇది తొందరపడుతున్నారంటే రాష్ట్ర బీజేపీ నాయకులు, నేను అనుకుంటుంది 24లో ఎలాగా మోడీ గారు అధికారంలోకి వస్తారు కాబట్టి మనం ఇక్కడ 2, 3 ఎంపీలు అయిపోయినామంటే, ఒక పురంధేశ్వర గారు, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు, సుజనా, ఇలా ఎంపీలు అవ్వబోయేది చివరకు. ఒకవేళ వర్కౌట్ అయితే మనకు ఆటోమేటిక్ గా ఒకరికో ఇద్దరు మంత్రి పదవులు వస్తాయి కదా. ఇటు కేంద్రంలో గ్యారంటీ అధికారంలో మంత్రి పదవులు వస్తే చాలు, మనకి మన పార్టీ భవిష్యత్తు ఏం అవసరం లేదు. ఇంతకుముందు రవిచంద్రారెడ్డి గారు చెప్పారు కదా, మొత్తం ఆ పార్టీ ఆ స్థాయికి రూట్ లెవెల్లో నాశనం అయిపోవడానికి కారణం చంద్రబాబే అని. చంద్రబాబు గారు ఉంటారండి. బీజేపీకి ఏమైంది? పాయింట్ ఏంటంటే, చంద్రబాబు చిన్నవాడు, బీజేపీ పెద్ద పార్టీ. నేనేమంటానంటే, బీజేపీ సాధించేది ఏముంది? దేశంలో అధికారంలోకి వస్తారు. చంద్రబాబు గారితో ఇట్లాంటి పొత్తు పెట్టుకోవడం ఆయన కూడా పెద్ద లాభం లేదు అంటున్నాను నేను. ఆయన కూడా పెద్ద వర్కౌట్ కాదు, వీళ్ళకు వర్కౌట్ కాదు. కానీ వర్కౌట్ అయిన 1-2 ఎంపీలు మీరు, నా అంచనా ఏంటంటే, 1-2-3 కీలక నాయకులు మనం ఇక్కడ ఎంపీలు అవుతాము, వాళ్ళు పొత్తు పెట్టుకుంటే దేశంలో అధికారంలోకి వస్తాము. ఖచ్చితంగా ఇద్దరికో ఒకరికో పెద్ద రాష్ట్రం కాబట్టి ముఖ్య మంత్రి పదవులు వస్తాయి. కానీ ఒంటరిగా గెలిచే పరిస్థితి కనపట్లేదు. దీనికోసం బీజేపీ కానీ రాజీ పడితే మీ గౌరవాన్ని పోగొట్టుకుంటారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పాయింట్ లేదు. అదేవిధంగా వాళ్ళకి మీతో పొత్తు పెట్టుకోవడానికి పాయింట్ లేదు. పాయింట్ లేని రెండు పొత్తులు ఉభయ భ్రష్టత్వం కాకుండా ఏమవుతాయి? కాబట్టి బీజేపీ ఏదైనా 24 తర్వాత దేశంలో మీరు అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఏర్పడే ప్రత్యేక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తే, మీరు చెప్పిన దానికి ఇంకో పాయింట్, నా క్వశ్చన్ ఏంటంటే, మంత్రి పదవులు వస్తాయని కొందరు ఆశపడి టీడీపీతో పొత్తు పెట్టుకుందాం, ఒకరిద్దరు గెలిస్తే రేపు కేంద్రంలో మంత్రి పదవులు రావచ్చు, ఈ ఆలోచన అంతా ఒకటి సార్. ఇది రాజకీయంగా వాళ్ళ ఆలోచన. ఈ కాంబినేషన్ ని ప్రజలు ఎలా చూస్తారనేది రెండో క్వశ్చన్. 2014 నాటి కాంబినేషన్ వస్తే ఎట్లా ఉంటుంది, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? 2014 కాంబినేషన్ ఏంటంటే 2 రకాలు. ఒకటి, ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిపోయింది, మోడీ గారు అధికారంలోకి వస్తారు, ఈ రాష్ట్రం కకావికల వైపున ఈ రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలి, కేంద్రంలో అధికారంలోకి వచ్చే వాళ్ళతో బాగుండే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు, ఫ్రెండ్షిప్ చేశారు, అనుభవం కలిసి వచ్చి గెలిచిపోయినారు. కానీ ఈ రోజు 2024 పరిస్థితి కాదు. 2 అనుభవాలు వచ్చేసినాయి. కేంద్రంతో కలిసి ఉండి రాజకీయంగా ఎట్టబడితే ఎట్ట వ్యవహరిస్తే ఏం ఫలితాలు వస్తాయో 2014 నుంచి 2019 చూశారు. విపరీత ప్రేమ, విపరీత ద్వేషం. 2019 నుంచి 2024 వరకు పద్ధతిగా ఉండే ముఖ్యమంత్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో గౌరవప్రదంగా ఉంటే ఎట్లాంటి ఫలితం వచ్చి, కాబట్టి కేంద్రాన్ని అధికారంలో వచ్చే వాళ్ళతో బాగుండాలనే సబ్జెక్ట్ ఓవర్. చంద్రబాబు అనుభవం ఉంది, జగన్ అనుభవం ఉంది, కాబట్టి దాంట్లో ఎవరు రారు. కాబట్టి ఎంతో కొంత ఈ పరిస్థితుల్లో బీజేపీకి తెలుగుదేశం భారం, తెలుగుదేశానికి బీజేపీ భారం. కాబట్టి ఇద్దరికి భారంగా ఉంటారు. కాబట్టి ఇది ఉపరిభ్రష్ట తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ కాంబినేషన్ అదనపు ప్రయోజనం ఏమీ సాధించదన్ను, అదనపు ప్రయోజనాన్ని ఇవ్వదు, అదనపు భారాన్ని రెండు పార్టీలకు సమానంగా ఇస్తారు. రైట్, మీరు చెప్పండి చంద్రశేఖర్ గారు. ఈ మొత్తానికి ఒక ఓవరాల్ సినారియో చూస్తూ ఉంటే పొత్తు ఖాయంగా దాదాపుగా దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావచ్చు, కాకపోవచ్చు, రెండో అంశం. ఒకవేళ అదే జరిగితే 2014 నాటి కాంబినేషన్ని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారని పాయింట్ నెంబర్ 1. అసలు ఒక పాయింట్ చెప్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు, పాయింట్ లేని పొత్తుగా కనిపిస్తోంది ఇదేని. అసలు ఏ బేసిస్ మీద పొత్తులకు వెళ్తారు? లేదో నాకు తెలియదు, ఉందనుకుని మాట్లాడుతున్నాం. దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. ప్రొయాక్టివ్ గా ఉన్నారు మన అనలిస్ట్ గాని రవిచంద్రారెడ్డి గారిని అనుకుంటాను నేను. అది ఒక టేక్ అవే ఉంది పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో. ఇప్పుడు పొత్తులో ఉన్నా పొత్తులో లేకపోయినా రాష్ట్ర కేంద్ర సంబంధాలు ఎలా ఉండాలి అనే అంశం మీద 14 నుంచి 19 వరకు మనకు కొన్ని లెసన్స్ ఉన్నాయి, 19 నుంచి 24 వరకు కొన్ని లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో ఎవరున్నా రాష్ట్రంలో ఎవరున్నా వాటి మధ్య ఉండాల్సినటువంటి ఆ సంబంధం, ఆ ఫెడరల్ స్ఫూర్తి గౌరవప్రదంగా ఉంటే ఆ రాష్ట్రానికి ఆ దేశానికి
మన సెంట్రల్ లెవెల్లో కానీ ఉపయోగపడుద్ది అనేది ఐ థింక్ ఈ 10 సంవత్సరాల్లో మనం అబ్జర్వ్ చేసినటువంటి ఒక మంచి అబ్జర్వేషన్. దాన్ని నేను కంప్లీట్ గా ఒప్పుకుంటాను పురుషోత్తం రెడ్డి గారితో. అది మరి అంత అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎందుకు చేయలేకపోయాడు, ఆయనకున్న ఇబ్బందులు ఏంటి, ఆయన ఎందుకు మళ్ళీ పోరాటం చేయగలిగాడంటే గాడ్ నోస్. ఆయన దగ్గర కూడా ఆన్సర్ ఉందని నేను అనుకోవట్లేదు. అప్పుడు నేను టీడీపీలోనే ఉన్నాను. మాలాంటి వాళ్ళకి చాలా మందికి అలాంటి ఫైట్ ఉపయోగం లేదనేది, చేయకూడదు అనేది కూడా మా అభిప్రాయం. అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పుడు బీజేపీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఒక సందర్భంలో వారు ఒక మాట అన్నారు, అది వాస్తవమా కాదో నాకు తెలియదు కానీ, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసమో, ప్రత్యేక హోదా కోసమో, పోలవరం కోసమో, రాజధాని కోసమో పోరాటం చేయట్లేదు. ఆయన మోడీ గారిని కలిసిన ప్రతిసారి జగన్ గారి కేసులు ఏమయ్యాయి, అతి త్వరగా ఈ కేసులు ముగించండి అనేటటువంటి డిమాండ్ని పదే పదే తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో రివర్స్ అయ్యారు అనేది కన్నా లక్ష్మీనారాయణ గారు స్వయంగా చెప్పిన మాట ఇది. మేబీ నేను ఐఎమ్ నాట్ ప్రివ్యూ టు దాట్, కాబట్టి నాకు తెలియదు. చెప్తున్నాను, ఏదేమైనా కానీ మనకి బయట జరిగింది, ప్రజలకు జరిగింది, ప్రజల దృష్టిలో పడినటువంటి అంశాలు ఏంటంటే, వీళ్ళు కలిసి పనిచేశారు కదా, కలిసి ఎలక్షన్స్ లోకి వెళ్ళారు కదా, మినిస్ట్రీస్ లో టీడీపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు, వీళ్ళు ఇంతగా కలిసి పనిచేస్తూ చివరిలో ఇంతగా ఎందుకు విభేదించాలి? మరి ముఖ్యంగా బీజేపీ టీడీపీని విభేదించింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారే బీజేపీని విభేదించడం, బీజేపీ కాదు దాంట్లో మళ్ళీ కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి పర్సనల్ గా విభేదించడం అనేది ఐ థింక్ దట్ వాజ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. అది అప్పుడు బ్యాడ్ ఎగ్జాంపులే, ఇప్పటికీ బ్యాడ్ ఎగ్జాంపులే. దాంట్లో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది, పరివర్తన వచ్చిందని అనుకుందాం. ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి పరివర్తన వచ్చింది అనుకుంటున్నారా? అనే బేసిస్ మీదే ఆయన మాట్లాడుకోగలడు కదా. పరివర్తన కాదు సార్, పరివర్తన కింద చూస్తారా మీరు? రాజకీయ అవసరంగా చూస్తారా పరివర్తన కింద? నేను ఒకవేళ పరివర్తన అనుకుంటే పరివర్తన ఇంతకు ముందులాగా నేను మిమ్మల్ని 4 ఏళ్ల తర్వాత తిడతానండి అంటే ఇది ఎంతో కుదరదు కదండి. అదే చెప్పలేదు. నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ప్రశాంత్ కిషోర్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2019 ఎన్నికల సమయంలో ఒక బీహార్ డెకాయిట్ అన్నారు, నా ఓటు కూడా తీసేసే దొంగ అన్నారు, కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తి అన్నారు, రకరకాలుగా దూషించి రకరకాలుగా ప్రచారం చేసి మొన్నటికి మొన్న అతన్ని పిలిపించుకొని మాట్లాడారు స్ట్రాటజిస్ట్గా పనిచేయమని. అప్పుడు 2 సందర్భాలలో 2 ఇంటర్వ్యూలలో ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నన్ను పిలిపించి మాకు పనిచేయమని చెప్పారు, అలాగే అప్పుడేదో అనేశాను సారీ అన్నట్టుగా క్షమాపణ అన్నట్టుగా మాట్లాడారు, కానీ నేను ఇప్పుడు నా దగ్గర మొత్తం టీం లేదు, నేను ఇప్పుడు స్ట్రాటజిస్ట్గా పనిచేయట్లేదు, నేనేదో పొలిటికల్ పార్టీ పెట్టుకుని నా పని నేను చేసుకుంటున్నాను, సారీ చేయలేనని చెప్పారు. సార్, ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ని పిలిపించుకొని సారీ చెప్పినటువంటి చంద్రబాబు బహిరంగంగా మోడీ గారికి క్షమాపణలు చెప్పాలా లేదా? అమిత్ షా గారికి రాళ్లేసినందుకు క్షమాపణలు చెప్పాలా లేదా? నువ్వు రాళ్లే ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే ఇప్పుడు ఎందుకు పూలేస్తున్నావు? అప్పుడు మోడీ గారిని వ్యక్తిగతంగా దూషించావు, మోడీ గారిని వ్యక్తిగతంగా దూషించారు, ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా చొరబడి మరీ దూషించారు. ఎవరి కోసం దూషించి ఈరోజు నేను పొత్తు పెట్టుకుంటాను, నేను మారిపోయాను, ఇది రాష్ట్ర అవసరం అంటే ఏ రాష్ట్రం అవసరం ఉంది నీకు? పోనీ ఏమన్నా హామీ ఇచ్చారా? నువ్వు అడిగినటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి వాటిల్లో ఏ అంశాల ప్రాతిపదికన ఆయన కేంద్రంపై యుద్ధం చేశారో ఆ అంశాలకు సంబంధించి ఏమైనా హామీలు తీసుకొస్తున్నారా ఈరోజు రాష్ట్రానికి? ఇలాంటి వేషాలు వేస్తూ ఎప్పటికప్పుడు పొత్తులు పెట్టుకుంటూ ఆ తర్వాత అవసరం తీరాక వెన్నుపోట్లు పొడుస్తూ ఉంటే పొడిపించుకునే పార్టీలు ఉండటం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు సార్. నేను ఏ పార్టీ అని అనట్లేదు, అన్ని పార్టీలతో ఆయన సంసారం చేసేశారు కాబట్టి. ఈశ్వర్ గారు నేనేమంటున్నానంటే, అలాంటి పదజాలం వాడాల్సిన అవసరం లేదు. పురుషోత్తం రెడ్డి గారు మనకు మంచి ఒక 2 ఫ్రేమ్స్ చూపించాడు. పొత్తులో ఉండి చివరకు విభేదించి ఈ రాష్ట్రానికి ఏమీ జరగలేదని భారతీయ జనతా పార్టీ మీద నెపమేసి, కేంద్ర ప్రభుత్వం మీద నెపమేసి బాబు గారు 5 ఏళ్లు గడిపేశాడు. సరే, దాంట్లో మంచి జరిగిందా చెడు జరిగిందా ఐటెం పై ఐటెం నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే నేనేమంటానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ అనే వ్యక్తి ఒక ఉగ్రవాది, అతనికి ఓట్లు వేయకండి, ఈ దేశం నుంచి తరిమి కొట్టండి అంటే, శభాష్ సార్ మీరు చాలా బాగా చెప్పారు చంద్రబాబు నాయుడు అని చప్పట్లు కొట్టాలా? లేదు మోడీ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, అతనికి మంచి విజన్ ఉంది, అతను అవసరం మనకుంది, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అతను కావాలంటే అలాగే సార్ అని చప్పట్లు కొట్టాలా? అంటే ఎలా కనిపిస్తున్నారు సార్ ఈ రాష్ట్ర ప్రజలు? ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. నో ఆ బైట్స్ ప్లే చేయండి, ప్రతిసారి వినాల్సిందే, ప్రజలు వినాల్సిందే. చంద్రబాబు లాంటి వ్యక్తి ఎప్పటికప్పుడు రంగులు మార్చే వ్యక్తి. ఇప్పటికీ బీజేపీ నాయకులు ఆయన వెనకేసుకొని వచ్చి రేపు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందేమో. పాపం నేను మిమ్మల్ని అనట్లేదు, పొత్తు పెట్టుకోవాల్సి వస్తే అధిష్టానం చెప్పినట్టు మీలాంటి నాయకులు ఎవరైనా సరే
దాన్ని అనుసరించాల్సిందే, తప్పదది. నేను మిమ్మల్ని అనట్లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు వేసేటటువంటి వేషాలని ఇంకా సమర్థించడం అంటే ఎంతవరకు కరెక్ట్? ఈ దేశ ప్రధాని గురించి మాట్లాడారు సార్ ఉగ్రవాది అని. ఈ దేశ ప్రధానిని నువ్వు భార్యనే చూసుకోలేని వాడివి, ఏం చూసుకుంటావు, ఈ దేశాన్ని ఏం కాపాడుతావు అన్నారు. అలాగే అసెంబ్లీలో మీ పార్టీ నాయకులను ఉద్దేశించి రక్తం మరిగిపోతోంది అన్నారు. ఎందుకు చల్లబడిపోయింది? ఇప్పుడు ఏం జరిగిందని చల్లబడిపోతుందా రక్తం? అంటే నీ అవసరం వస్తే రక్తం చల్లబడాలి, నీకు అవసరం తీరితే రక్తం వేడెక్కాలి. ఒక్కసారి ఆ బైట్స్ ప్లే చేస్తే మళ్ళీ మీరు మాట్లాడచ్చు. ప్లీజ్ ఆ బైట్స్ ప్లే చేయండి. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ మధ్యకాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమనుకుంటున్నారు? రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా? మీరు తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. What a person you are. Can you tell me where you have studied? I can tell where I have studied. Yes. If you go like that, right, we will also tell so many things. Chowkidar. Chowkidar is having key. He opened key for all these thieves. Everything is taken away. You are protecting the nation. Right. We are all contaminating. We are developing our states. We are all contaminated, or we are all having all these problems. I am number 1 in economic growth. You are saying we are. You compare your Gujarat, Ahmedabad. You compare my Hyderabad today. ఇప్పుడు వీటన్నింటికి ఆన్సర్ చెప్పాలి. చెప్పిన తర్వాతే పొత్తులకు వెళ్ళాలి. క్షమాపణలు చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. నాకు మోడీ గారిని కలిసి వ్యక్తిగతంగా చెప్తారో నాకు తెలియదు. రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే మోడీ గారిని తిడితే మేము క్లాప్స్ కొట్టాలి, మోడీ గారిని పొగిడితే మేము క్లాప్స్ కొట్టాలి, చంద్రబాబు కాంగ్రెస్ని పొగిడితే మేము క్లాప్స్ కొట్టాలి, మళ్ళీ సోనియాని తిడితే మేము క్లాప్స్ కొట్టాలి. ఇదే పనే సార్ మాకు. డెఫినెట్ గా ఆయన మాటల్లో నిప్పు నిజం నిప్పు లాంటిది, నిజం ఎవెన్చువల్లీ తెలుస్తుంది అన్నాడు కాబట్టి నిజం తెలుసుకున్నాడేమో, నిజం తెలుసుకున్నాడేమో. ఏదేమైనా నేను పొత్తు ఉంటది, చంద్రబాబు గారు అలా మాట్లాడటం కరెక్ట్ అని ఇంకోటని నేను ఎప్పుడు సమర్థించనండి. అది తప్పది, ఆయన మాట్లాడింది తప్పు కాబట్టి ఐ థింక్ పీపుల్ హ్యావ్ పనిష్డ్ హిమ్. ఎలక్టర్స్ సిటిజన్ ఆ ఎలక్షన్స్ లో ఆ రిజల్ట్ రావడానికి కారణం ఇలాంటి పదాలు అన్ని. మళ్ళీ పొత్తు కోసం వెళ్తే డబుల్ పనిష్మెంట్ ఉంటుందా అని అప్పుడైతే ఓకే, మీరు చెప్పారు పనిష్ చేశారని. ఇప్పుడు మళ్ళీ మోడీ మంచి వ్యక్తి అని వెళ్తే డబుల్ పనిష్మెంట్ ఉండాలి కదా. అవన్నీ అసెస్ చేసుకుంటారు కదా, అందుకనే కదా పురుషోత్తం రెడ్డి గారు ఆయన ఎనాలిసిస్ కూడా చెప్పారు కదా. నేనేమంటున్నానంటే రవిచంద్ర రెడ్డి గారు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా 1 సెకండ్ సార్ ప్లీజ్, ఇందాక మాట్లాడేటప్పుడు కూడా కేంద్రం చాలా పథకాల రూపంలో రాష్ట్రాలకు ఇస్తుంది. కొన్ని రాష్ట్రాలకి కొద్దిగా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చింది అనుకున్నాం, ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువ ఇస్తుందని మా నమ్మకం. దాన్ని ఆ దృష్టితో చూసుకోవాలి కానీ మనకి అవకాశం రాని ప్రతిసారి కూడా కేంద్రం మీద నెట్టేద్దాం, తప్పు నెట్టేద్దాం అంటే అలా నెట్టేసి చంద్రబాబు గారు ఇలాంటి పరిస్థితులు ఇరుక్కున్నాడన్నది కూడా మనం గమనించాలి. మనం మిగతా రాష్ట్రాలతో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి అవసరాన్ని బట్టి ఏం చేస్తున్నారు, మనం ఎంత చేస్తున్నాము, కేంద్రం ఎంత చేస్తుంది, కేంద్రానికి సంబంధం లేనటువంటి ఐటమ్స్ లో కూడా కేంద్రం ఇన్వాల్వ్ అడిషనల్ హెల్ప్ చేస్తుంది కదా, ఎందుకు చేస్తుంది? అనుకోండి మరి వెంటనే
ఇవాళ ఏదో మళ్ళీ బీజేపీ అట్ట చేశారు ఇట్ట చేశారు, పోలవరం ఏమైపోయింది, ప్రత్యేక ప్యాకేజ్ ఏమైపోయింది, ఇవన్నీ రవిచంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఐ థింక్ అది కరెక్ట్ కాదు. అది ఇవన్నీ కూడా మీ సీఎం గారు ఇప్పటికి 20 సార్లు కలిసి ఉంటాడు, 20 సార్లు అడిగి ఉంటాడు, దానికి ఆన్సర్లు ఏదో వచ్చి ఉంటది. ఆన్సర్లు ఏమి రాలేదంటే మరి ఈయన కూడా మరి చంద్రబాబు గారి బాట పడతారని చూసుకోండి. రైట్, చంద్రబాబు గారి బాట పట్టకూడదు. ఒకటైతే నేను ఒకటైతే చెప్తాను సార్, ఒకవేళ ఆ బాట పట్టిన ఇష్యూ బేస్డ్ సబ్జెక్ట్ బేస్డ్ గానే మాటలుంటాయి కానీ ఇలా వ్యక్తిగతంగా ఈ విధంగా ఈ చౌకీదార్ అంటే ఏదో ఉగ్రవాదం 2000 మందిని చంపేశారట. మన రాష్ట్రానికి అనేక రకాలుగా మంచి జరుగుతుంది అనేది కేంద్రం అభిప్రాయం, మా అభిప్రాయం. రైట్, ఇట్లా చంద్రబాబు లాగా మాట్లాడే వ్యక్తులు కాదు ప్రమోట్ చేసుకున్నారు. మేము అబ్జెక్ట్ చేయట్లేదు, అబ్జెక్ట్ చేసే వాయిస్ మాకు సరిపోవట్లేదు. హౌవెవర్ మన ప్రజలకు మంచి జరుగుతుందని మేము వీఆర్ హ్యాపీ. మీరు అది కాదు ఇలా డిస్కస్ చేద్దాం అలా డిస్కస్ చేద్దాం అంటే అలా డిస్కస్ చేసి శృతి మించితేనే చంద్రబాబు గారి నోటు వెంట ఆ మాటలు వచ్చినాయి, విచ్ ఇస్ నాట్ గుడ్. సార్ చంద్ర సాంశీరావు గారు సార్, ఇంతసేపట్లో నేను మాట్లాడిన మాటల్లో నరేంద్ర మోడీ గారిని గురించి కానీ అమిత్ షా గారిని గురించి కానీ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు తీసుకుంటున్న విధానాల మీద కానీ నేను విమర్శలు పరుషంగా చేయలేదే. దేశానికి వాళ్ళు ఏదో ఒకటి మేలు చేయబట్టే దేశంలో మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు అనుకుందాం. మరి రాష్ట్రంలో ఇన్ని మేళ్లు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఆలోచన ఉంటే తప్పెట్లవుతుంది. దాంతోపాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అలాంటి నీచమైన వ్యాఖ్యల గురించి మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడేమో అని సున్నితంగా అన్నారు. మీరు సున్నిత మనస్కులే కాదనను, కానీ మీ అధినాయకుడు దేశ ప్రధానమంత్రిని భార్యనే చూసుకోలేనివాడు ఈ దేశాన్ని నేను చూసుకుంటాడని తోలనాడటం, వ్యక్తిగతంగా హరాస్ చేయటం, వ్యక్తిగతంగా ఆయన బావమరిది ఈరోజు కూడా బహిరంగ క్షమాపణ చెప్పలేదు సార్. బాలకృష్ణ గారు అన్న నీచమైన పదాన్ని ఐ కెనాట్ రిపీట్. ఆయన ప్రజెన్స్లో స్టేజ్ మీద దేశం మొత్తానికి అర్థమయ్యేటట్టు హిందీలో బూత్ వాడాడు సార్. ఈజ్ ఇట్ కరెక్ట్? కెన్ యూ సపోర్ట్ ఇట్? అంటే అటువంటి సంస్కారహీనుడు అవసరార్థం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటా, అందితే జుట్టు పట్టుకుంటా, లేదు ఇంటర్మీడియట్గా మీ గల్లా పట్టుకుంటా, మీరు వస్తే నల్ల బెలూన్లు ఎగరేస్తా, నీచత్వానికి పరాకాష్ట ఒక రూపం తీసుకుందంటే అది చంద్రబాబు. రాజకీయాల్లో అనైతికతకి వెన్నుపోటుకి పేటెంట్దారుడు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తికి ఒక ఐకాన్. రైట్, అలాంటి ఐకాన్ని పట్టుకొని మీరు చాలా సున్నితంగా మిమ్మల్ని హట్ చేస్తే మీరు క్వశ్చన్ చేయకపోవచ్చు, మీరు మంచివాళ్ళు. కానీ మీ అధినాయకుడు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి, దేశం అంతా గౌరవించాల్సిందే. నీచమైన పదాలు అన్నప్పుడు మర్యాదగా ఇప్పటికైనా బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్ గా పోయి కాళ్ళు పట్టుకోవడం కాదు, బహిరంగ క్షమాపణ అడగాలి. నీ బామోర్ది పిచ్చి బాలయ్యతో కూడా క్షమాపణ చెప్పించు, కాళ్ళు పట్టించు. పొత్తంటే రాజకీయ అవసరం ఉండొచ్చు సార్, రాజకీయంగా 4 సీట్ల కోసం మనం నమ్ముకున్న సిద్ధాంతాలని నేను అడుగుతున్నా. ఆర్ఎస్ఎస్ భావజాలని కానీ ఏబీవీపీ కానీ సంఘ విషయంతో పాటు అనేక వర్గ మోర్చాలు కానీ ఏవైతే ఉన్నాయో బీజేపీ సిద్ధాంతాలను వదులుకుంటుందా? వదులుకోదే. మరి చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం ఎన్నిసార్లు సిద్ధాంతాలు వదులుకుంటారు? అతను అవినీతి పరుడని తెలుసు, అతను మాట్లాడుకున్న మాటలన్నీ తెలుసు, అతను చేసిన ప్రతి ఒక్క విషయం తెలుసు. మీకు 4 సీట్ల కోసం మీరు పొత్తు పెట్టుకుంటే మాకేం అబ్జెక్షన్ లేదు, పొత్తు పెట్టుకోండి. జనం రెడీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు దేశంలోనే చైతన్యవంతమైన ఓటర్లు. ఇకపోతే ఇంకొక సినిమా యాక్టర్ ఆయన తిరుగుతుంటాడు అప్పుడప్పుడు, ఆయనకి షూటింగ్లు లేనప్పుడు మాత్రమే. ఈ వారాహి రాక ఖర్చులు మిగుల్చుకుంటున్నారో మరేమో నాకు తెలియదు, కానీ 3-4 నెలల నుంచి అసలు ఆ వారాహి ఆంధ్రప్రదేశ్లో తిరగట్లే. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు కలవడం, లేకపోతే జనసేన ఆఫీసులో కార్యకర్తలను ఉద్దేశించినట్టు 4 స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప ఒక్క పైసా ఖర్చు లేకుండా పార్టీని నడుపుతున్నట్టు నటిస్తూ రాజకీయాలు ఎలా చేయొచ్చు, ఏ విధంగా పొత్తుల ద్వారా ఎంజాయ్ చేయొచ్చు అనేది అతన్ని చూసే ఈ దేశం నేర్చుకోలేము. బహుశా ఇంత సులభం ఒక రాజకీయ పార్టీని నడపడం. 10 ఏళ్ల నుంచి నేను రాజకీయ పార్టీ నడుపుతున్నా అని చెప్తాడు. 10 ఏళ్లలో ఆయన చేసింది ఏముంది? సార్ నేను ఒకటి చెప్పాలి సార్, కోవిడ్ వస్తే దేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్లు ఇస్తే మేము వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కోవిడ్లో మొత్తం ప్రజలను కాపాడుకుంది, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూడా పోగొట్టుకుంది. ముఖ్యంగా ఆ రోజుని కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో పెట్టి అందించి ఇంటికి వెళ్ళేటప్పుడు 5,000 ఇచ్చిన ప్రభుత్వం మాది. కానీ ఒకరు లాంగ్ జంప్, ఒకరు హై జంప్, ఒకరు పిట్టగోడ జంప్. మరి ముఖ్యంగా లాంగ్ జంప్ ఏమో చంద్రబాబు జూబ్లీ హిల్స్ కి, అలాగే హై జంప్ ఏమో ఫామ్ హౌస్ కి పవన్ కళ్యాణ్, పిట్టగోడ జంప్ ఏమో నారా లోకేష్.
పాపం ఎక్కువ జంపలు వేయలేడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కోవిడ్ రోజుల్లో ప్రజలు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు బతుకుంటే మళ్ళీ వచ్చి ఓట్లు అడుక్కుంటాం, కావాలంటే 4 పొత్తులు పెట్టుకుంటాం అనేది వీళ్ళు ఎత్తుగడ. ప్రజల మీద ప్రేమ లేని ఇలాంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్కి అవసరమా? ప్రజలు ఆలోచించాలి. రైట్. ఇదే సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కు సంబంధించి సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ వేశారనేటటువంటి బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఈ ఛార్జ్ షీట్ లో చాలా ఆసక్తి కలిగించేటటువంటి అంశాలు, విస్తుగొలిపేటటువంటి అంశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ నారాయణ, చంద్రబాబు, అలాగే లింగమనేని రమేష్, వాళ్ళ సోదరుడు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ సింగపూరు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నాము అని చెప్పినటువంటి చంద్రబాబు సింగపూరు ప్రభుత్వంతో ఎక్కడా ఒప్పందం చేసుకోలేదు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆయన చేసుకుంది కేవలం ఈశ్వరన్ అనేటటువంటి అవినీతి పరుడు ఏర్పరిచినటువంటి కన్సార్షియంతో అక్కడ ఆయన ఒప్పందం చేసుకున్నారన్న అంశం బయటపడుతోంది. ఇప్పటికే సింగపూర్లో ఈశ్వరన్ అరెస్ట్ అయిపోయారు. ఆయనకి సంబంధించినటువంటి ఆ మంత్రి పదవిని తొలగించారు. ఆయన అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. అవినీతి పరుడుగా ముద్రపడ్డారు. అలాంటి అవినీతి పరుడనే ముద్ర వేసుకున్నటువంటి ఈశ్వరన్ని తీసుకొచ్చి ఈయనే సింగపూరు ప్రభుత్వం అన్నట్టు మనకు ప్రొజెక్ట్ చేసి సింగపూరు ప్రభుత్వంతో మనం ఒప్పందం చేసుకుంటున్నామని భ్రమలు కల్పించి అబద్ధాలు చెప్పి ఇది సింగపూరు ప్రభుత్వంతో ఒప్పందం కాదు, కేవలం వ్యక్తిగతంగా ఈశ్వరన్ అనేటటువంటి వ్యక్తి తన వ్యాపారాల కోసం ఏర్పరిచినటువంటి కన్సార్షియంతో ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఆ దొంగ నాటకాలన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్ రూపంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, A1, A2, వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్. వీళ్ళ కోసం ఇన్నర్ రింగ్ రోడ్డుని, ఈ లింగమనేని కోసం, అలాగే లింగమనేని ఇచ్చినటువంటి హెరిటేజ్ భూముల కోసం ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మొత్తం కూడా వంకర్లు టింకర్లు. ఎక్కడ లింగమనేని భూములు ఉంటే దాని పక్కన నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. మన లింగమనేని కోటేశ్వరులు అయిపోవాలి. ఆయన 80 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 2000 కోట్ల రూపాయలు విలువ చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్ ని వంకర్లు తిప్పినటువంటి చంద్రబాబు ఈరోజు ఏసీబీకి దొరికారు. ఆ కేసులో కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఏసీబీ సేకరించింది. ఇప్పటికే సిఐడి సేకరించింది. ఛార్జ్ షీట్ కూడా వేసింది సిఐడి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇదే లింగమనేని చంద్రబాబుకి తన గెస్ట్ హౌస్ను కూడా ఇచ్చేశారు ఫ్రీగా. అదే సమయంలో హెరిటేజ్కి తక్కువ రేట్లకు భూములు అమ్మారు. ఈ హెరిటేజ్ ఉన్న చోటు నుంచి, అలాగే లింగమనేని భూములు ఉన్న చోటు నుంచి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వంకర్లు టింకర్లు తిరుగుతూ తన రూపాన్నే మార్చుకుంది చంద్రబాబు చొరవతో. అది ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ మొట్టమొదటిగా ఇచ్చినటువంటి దీని అలైన్మెంట్ ఎలా ఉండాలి, ఇన్నర్ రింగ్ రోడ్ ఏ గ్రామాలను కలుపుతూ ఏ ప్రాంతాలను కలుపుతూ వెళ్ళాలి అన్న దాన్ని చంద్రబాబు, నారాయణ కూర్చొని చాలా క్లియర్గా దానికి వంకర్లు నేర్పించారు. పాము వంకర్లు పోయినట్టుగా వంకర టింకర్లు చేసి దాన్ని లింగమనేనికి లబ్ధి చేకూర్చారు. తన హెరిటేజ్ భూములకు లబ్ధి వచ్చేలా చేశారు. అసలు రాజధాని నిర్మాణం అంశంలో చంద్రబాబు చాలా క్లియర్గా దొరికిపోయారు. ఇప్పుడు ఈయన కుదుర్చుకుంది సింగపూరు ప్రభుత్వంతో కాదు ఒప్పందం. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈరోజు ఏదో దన్నాలు దీక్షలు చేస్తున్నారే, వాళ్ళందరూ కూడా వినండమ్మా, చక్కగా వినండమ్మా. మీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆయన ఇచ్చేటటువంటి సలహాలతో ఈరోజు దీక్షలు చేస్తున్నారు కదా, క్లియర్గా వినండి. రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నాను, వినండి. చంద్రబాబు చేసినటువంటి మోసం ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో, అలాగే రాజధాని విషయంలో, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో లింగమనేనికి లబ్ధి చేకూర్చేలా, తన హెరిటేజ్ భూములకు లబ్ధి కలిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ని వంకర్లు తిప్పారు. రెండవది, ఆయన సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు. కేవలం ఈశ్వరన్ అనేటటువంటి సింగపూర్ మంత్రి అవినీతి పరుడుగా ముద్ర వేసుకున్నటువంటి మాజీ మంత్రితో ఆయన ఏర్పాటు చేసినటువంటి కన్సార్షియంతో ఒప్పందం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారు చంద్రబాబు. ఇప్పుడు పక్కా ఆధారాలతో సిఐడికి దొరికిపోయారు. ఇదే అంశాలు, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు సిఐడి వేసినటువంటి ఛార్జ్ షీట్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, అసలు ఏముంది ఈ ఛార్జ్ షీట్లో? చాలా విస్తుగొలిపే అంశాలు కనిపిస్తున్నాయి. ఈశ్వర్, ఇన్నర్ రింగ్ రోడ్ అదేవిధంగా రాజధాని మాస్టర్ ప్లాన్ కేసుకు సంబంధించి సిఐడి ఈ రోజు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే అనేక కోణాల్లో అనేక మంది వ్యక్తులను పూర్తి స్థాయిలో విచారించింది సిఐడి. ఈ నేపథ్యంలో నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ సహా నారాయణ బంధువులు, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పలు దఫాల్లో విచారించినటువంటి సిఐడి ఇప్పుడు ఈ ట్రయల్ కోర్టు ఏదైతే ప్రస్తుతం ఉందో ఏసీబీ కోర్టు ఉందో, ఏసీబీ కోర్టులో సిఐడి ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో
ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధాన ముద్దాయిలు నారా చంద్రబాబు నాయుడు A1 గా ఉన్నారు ఈ కేసులో. అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ, వీళ్ళిద్దరు కూడా అప్పట్లో CRDAకు చైర్మన్ గా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. ముఖ్యమంత్రి హోదాలో వైస్ చైర్మన్ గా నారాయణ వ్యవహరించారు. అదేవిధంగా దీంతో పాటుగా నారా లోకేష్, అలాగే లింగంనేని రాజశేఖర్, లింగంనేని రమేష్ లు ప్రధానమైనటువంటి ముద్దాయిలుగా ఇందులో పేర్కొన్నారు. ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆరోపణల పైన స్పష్టంగా సిఐడి విచారణలో తేలినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సింగపూర్ తో ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి క్యాపిటల్ ప్లాన్, సీడ్ క్యాపిటల్, అదేవిధంగా మాస్టర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అందులో సింగపూర్ తో జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని G2G ఒప్పందం కదా, ఏదైతే ప్రభుత్వం నుండి ప్రభుత్వం, గవర్నమెంట్ ఒప్పందం కింద బయట ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి అటువంటి ఒప్పందం ఏమి కూడా జరగలేదన్నది సిఐడి నిర్ధారించింది ఈ విచారణలో. అంతేకాకుండా ఒకవేళ G2G MOU జరిగితే దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. అటువంటి అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఎక్కడ కూడా తీసుకున్నటువంటి దాఖలాలు లేవన్న అంశాన్ని చాలా స్పష్టంగా సిఐడి ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అదేవిధంగా ఈ తప్పుడు మార్గంలో తప్పుడు సమాచారాన్ని బయట ప్రచారం చేసి ఫారెన్ ఏదైతే మాస్టర్ ప్లాన్ కి సంబంధించి MS సుబ్బానా జురాంగ్ సంస్థకి దీన్ని మాస్టర్ ప్లాన్ ని నామినేషన్ బేసిస్ లో ఇవ్వడం, దానికేమో కోట్లాది రూపాయలు చెల్లించడం, ఇదంతా కూడా పూర్తిగా చట్ట విరుద్ధంగా జరిగింది. ప్రభుత్వం నుండి G2G ఒప్పందం అని చెప్పి ఇటువంటి ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించి వాళ్ళకి ఎటువంటి తీసుకురావడం ద్వారా, స్విస్ ఛాలెంజ్ అనే పద్ధతిని తీసుకురావడం ద్వారా ఇక్కడ తను అనుకున్నటువంటి కంపెనీకే ఈ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి డబ్బులు చెల్లించారా? ఇదేదో సుర్బానా జురాంగ్ అంట. మరి ఈ ఒప్పందం అనేది సతీష్ ఇక్కడ గవర్నమెంట్ G2G జరగకుండా ఇది సింగపూర్ కాలో మంత్రి ఈశ్వరన్ ఏర్పరిచినటువంటి కన్సార్షియంతో చేసుకున్నారా? ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ? ఖచ్చితంగా సింగపూర్ నుండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారికంగా ప్రభుత్వంలో భాగంగా CRD అని ముందు పెట్టారు. అక్కడ సింగపూర్ కి సంబంధించి ఆ ఈశ్వరాన్ని బయట తీసుకొచ్చి ఈశ్వరంతో ఉన్నటువంటి లాలూచి ఒప్పందం మేరకు అతను తెర మీద చూపించినప్పుడు కూడా అక్కడ ఒక ప్రైవేట్, సింగపూర్ అంటే ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీతో ఒప్పందం చేసి దీన్ని వాస్తవానికి ప్రైవేట్ సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని G2G ఒప్పందంగా క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అనుమతులు తీసుకోకుండా చేశారు. ఈ నేపథ్యంలోనే జరిగిన అక్రమాలని ఇన్నర్ రింగ్ రోడ్ లో ప్రధానంగా లింగంనేని రమేష్ కు ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు, మాజీ మంత్రి నారాయణకు ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు, హెరిటేజ్ ఏదైతే ఉందో హెరిటేజ్ కూడా ల్యాండ్ బ్యాంక్, ఈ మూడిటికి కూడా మేలు జరిగేలాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కూడా మార్చినట్టు ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇది ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ అనేక అంశాల్లో సంచలన అంశాలను బయటపెట్టింది. ఏసీబీ కోర్టులో ఈ రోజు ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. థ్యాంక్ యూ సతీష్. రైట్, ఇది ఛార్జ్ షీట్లో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి ఈ అంశంపైనే మన దగ్గర ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్న వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రవిచంద్రారెడ్డి గారు, సమయం తక్కువ ఉంది, అందరూ మాట్లాడాలి. ఏం చెప్తారు ఈ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత? ఒకటి G2G గవర్నమెంట్ ఒప్పందం కాదు, ఇది సింగపూర్ మంత్రి ఈశ్వరన్, అప్పటి మాజీ మంత్రి, సార్ ఇప్పుడు ఆయనతో చేస్తున్న ఒప్పందం చాలా క్లియర్ గా బయటపడుతోంది సార్. సార్ ఇదంతా కూడా డైరెక్ట్గా 420 కేసు కిందకే వస్తుంది. చీటింగ్ పబ్లిక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా క్రిమినల్ కాన్స్పిరసీ కింద కూడా, అంటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి, అంటే మనీకి సంబంధించి సింగపూర్తో ఏ లావాదేవీలు చేశాడు అవి కూడా చూడాలి, ఈడీ లాంటివి రావాల్సి వస్తుందేమో. ఖచ్చితంగా కూడా ప్రజల్ని ఏమార్చి ఇలాంటివి చేస్తే రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీతో పొత్తున్న ఇబ్బంది లేదు. కానీ నిజాయితీగా ఇలాంటి ఏదైతే అవినీతి ఉందో దీన్ని నిర్ద్వందంగా ఖండించాలి. రాజకీయాలను ఎలక్షన్లను పోస్ట్ పోన్ చేయకుండా ఇప్పటికిప్పుడే చంద్రబాబు నాయుడు గారిని మరోసారి అరెస్ట్ చేయదగ్గ కేసు అయితే ఖచ్చితంగా మొహమాటాలకు పోకుండా అరెస్ట్ చేయాలి. రైట్, మీరేం చెప్తారు పురుషోత్తం రెడ్డి గారు? సార్, ఒక కీలకమైన అంశాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. చాలా మంది తెలియదు ఇది. ఒక అవగాహన కుదిరేటప్పుడు అవగాహనలోనే కుట్ర ఉన్న సార్ పనిలో పనిగా నారాయణ గారిని కూడా సార్ నారాయణ గారు కూడా తక్కువ ఏమి ఇన్వాల్వ్డ్ కాదు. అదే పెట్టారు, ఏటు ఆయనే ఉన్నాడు. మ్యానిపులేషన్ కి అవకాశాలు ఉంటాయి. ఎందుకు కీలకమైన విషయం చెప్తానంటే CRDA ఎంపికే ఆయన్నే అసలు పట్టుకోవాలి. మెయిన్ ఒక నిమిషం ఆగండి. CRDA ఎంపికే ఒక దురుద్దేశంతో కూడుకునే ఎంపిక అంటాను. ఎందుకంటే ఒక కమిటీ వేసేటప్పుడు ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటాడు, వైస్ చైర్మన్ గా కేబినెట్ మంత్రి ఉంటాడు. కానీ ఏ కమిటీలో ఉన్నా వైస్ చైర్మన్ కీలకంగా ఉంటాడు, ముఖ్యమంత్రి కేవలం చైర్ గా ఉంటాడు. ఇక్కడ వైస్ చైర్మన్ గా నారాయణ్ని పెట్టడం కోసం సాంప్రదాయాల్ని ఆనాడు ప్రభుత్వం ఉల్లంఘించింది. ఏంటంటే అది
ఇదంతా భూములు గొడవే కదా, రెవెన్యూ కదా రావాలి, అమరావతి మొత్తం రెవెన్యూ మంత్రి లేడు. రెవెన్యూ మంత్రిని ఎందుకు పెట్టడం తెలుసా? నారాయణను ఉపాధ్యక్షుడు పెట్టడం కోసం రెవెన్యూ మంత్రిని తీసేశారు. ఎందుకంటే ఆనాటి రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి. ఆయన్ని గాని కమిటీలో పెడితే ఆటోమేటిక్ గా ఆయన ఉపాధ్యక్షుడు అయిపోతాడు, వైస్ చైర్మన్ అయిపోతాడు. కాబట్టి నారాయణ అనే వ్యక్తిని పెట్టడం కోసం రెవెన్యూ తో ముడిపడి ఉన్నటువంటి సబ్ కమిటీకి రెవెన్యూ మంత్రి లేడు. అంటే ఒక ఎంపికలోనే ఇంత దురదృష్టవంతుడు కేఈ కృష్ణమూర్తి గారు అదృష్టవంతులు కాదు కదా. అంటే మీ ఎంపిక మీ విధానమే అనుమానాలకు తావిస్తుంది అంటున్నా. రైట్, నిరూపించాల్సిన సిఐడి. రైట్, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. థ్యాంక్స్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. పురుషోత్తం రెడ్డి గారు, చంద్ర సాంబశివరావు గారు, అలాగే రవిచంద్రారెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.